హాయ్ గాయ్స్. సో నేను మీ హరిపురుషోత్తం. సో మన పిట్ట కథ సిరీస్లో భాగంగా ఇలా ఎపిసోడ్ 3. సో కథ వినండి, నీతేంటో కింద కామెంట్ చేయండి గాయస్. సో ఈ స్టోరీకి వెళ్ళిపోదాం. సో అనగనగా చిన్న అనేటువంటి ఒక చిన్న బాలుడు ఉండేవాడు. తను ఎప్పట్లాగానే ఆ రోజు కూడా స్కూల్కి వెళ్తాడనమాట. సో స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచరు మన మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి పాఠం చెప్తారు. సో పాఠం చెప్తూ మధ్యలో అంటారు, తను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి మన దేశానికి రాష్ట్రపతి అయ్యారు అని చెప్తాడనమాట. సో అప్పుడు చిన్న మైండ్లో ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే అబ్దుల్ కలాం గారికి చిన్నప్పుడే తెలుసా తను మన యొక్క దేశానికి ప్రెసిడెంట్ అవుతారు అని క్వశ్చన్ వస్తుంది. సో ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత తన మదర్తో అంటాడనమాట, అమ్మ ఇవాళ కాలేజీలో ఇవాళ స్కూల్లో ఈ పాఠం చెప్పారు అబ్దుల్ కలాం గారి గురించి. ఆ కలాం గారికి చిన్నప్పుడే తెలుసా తను మన దేశానికి రాష్ట్రపతి అవుతారు అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ నవ్వుతూ తనకెళ్ళి చూసి, సరే నాన్న, నువ్వు కూడా కలాం గారు అంత గొప్పడు కావాలంటే ఏం చేయాలని నేను నీకు చెప్తా అంటారు. అప్పుడు చిన్న చెప్పమ్మా అంటాడు. అని అంటే, ఏం లేదు నాన్న, నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు అంటాడు. అంటే నేను స్కూల్కి వెళ్తున్నా అంటే, సో నీ పని ఏంటి అని అంటే, నేను బాగా చదువుకోవాలమ్మా అని అంటాడు. సో ఇప్పుడు నువ్వు ఇలా చదువుకో, తర్వాత ఏం చేస్తావు అని అంటే, కాలేజ్కి వెళ్తామ్మా అంటాడు. అప్పుడు నీ పని ఏంటనంటే, బాగా చదువుకోవాలమ్మా అంటాడు. సో అలా చదువుకోవాలి. తర్వాత ఏంటి, ఉద్యోగం లేదా వ్యాపారం. సో అందులో కూడా నువ్వు బాగా చేయాలి అని అంటుంది. సో ఇలా నువ్వు బాగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు కలాం గారు అంత తోడు అవుతావు నాన్న అని తన హెడ్ మీద ఇలా చిన్నగా నుమిరి తను వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోయిన తర్వాత చిన్న ఆ పక్కనే ఉన్నటువంటి కిటికీలో నుంచి బయటికి చూస్తాడు. సో చూసినప్పుడు తనకు ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి చిన్నగా గూడును ఏర్పాటు చేయడం చూస్తాడనమాట. సో చూసిన తర్వాత ఒక 6 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక మంచి గూడు, ఆ గూడు లోపల ఆ పక్షితో పాటు చిన్న చిన్న గుడ్లు అవన్నీ కనిపిస్తాయి. సో అవన్నీ చూసినప్పుడు మళ్ళీ చిన్న మనసులో క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఆ పక్షికి ఆ ఫస్ట్ రోజే తెలుసా తను ఇంత మంచి గూడును కడుతుంది అని అనుకుంటాడు. సో ఇంతే గైస్ కదా. సో ఇప్పుడు మీరేం చెప్పాలంటే, ఏమో వానబడి ఆ గూడు పడిపోవచ్చుగా, ఇలాంటి క్వశ్చన్స్ మీకు కూడా రావచ్చు. సో ఈ కథలో నీదేంటో కింద కామెంట్ చేయండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.